ఈ చిన్న లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా ప్రెస్ కాన్ఫరెన్స్ కి విచ్చేసిన పాత్రికేయులకు, మీడియా వాళ్ళకి, ప్రింట్ పెద్దలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. And thank you so much for coming to cover this wonderful, genuine platform ni cover cheyadaniki vachina prati patrikeyalaku thank you. And before we start, I would like to tell very few things about behind this event anamata. So na career oka model ga start ayindi. So నేను 2 years ఉన్నప్పుడు బెస్ట్ బేబీ అవార్డ్ వచ్చింది. తర్వాత when I was 18 ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రాండ్ మిస్టర్ ఇండియాలో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. అండ్ తర్వాత ఫిల్మ్స్, సీరియల్స్ అండ్ ఫైనల్లీ బిగ్ బాస్, ఇలాగా ఒకటి అచీవ్ చేసుకుంటూ వచ్చాను. బట్ నా దగ్గరికి వస్తున్న పేరెంట్స్ లో ఫుల్ టైం మోడలింగ్ కాకుండా ఒక పార్ట్ టైం మోడలింగ్ ఏజెన్సీ రన్ చేస్తూ ఉన్న టైంలో చాలా మంది పేరెంట్స్ వాళ్ళకి జరిగిన అన్యాయాలు కానీ, వాళ్ళకి జరిగిన చీటింగ్స్ కానీ, ఆ స్కామ్స్, ఫ్యాషన్ స్కామ్స్ కానీ నా దగ్గర తీసుకురావడం జరిగింది. సో అవన్నీ విని వీళ్ళ కోసం ఒక మంచి వండర్ఫుల్ ప్లాట్ఫామ్, జెన్యూన్ ప్లాట్ఫామ్ తీసుకురావాలి. ఈ ప్లాట్ఫామ్ తో ఇలాంటి చిన్నవన్నీ తుడిచిపెట్టుకుపోయి ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి కిడ్స్ కి వాళ్ళ ఫ్యూచర్ కి ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ లిటిల్ మిస్ మిస్టర్ సౌత్ ఇండియా క్రియేట్ చేయడం జరిగింది. సో మేము అనుకున్నట్టుగానే అసలు ఊహించలేదు. అండ్ ఫస్ట్ ఆడిషన్స్ లోనే వి గోట్ అరౌండ్ 100 కిడ్స్ రీచ్ అవడం జరిగింది. అందులో వి ఆడిషన్ ఆల్మోస్ట్ లైక్ 700 కిడ్స్. ద హ్యూజ్ రెస్పాన్స్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ అందులోంచి 300 కిడ్స్ ని we call for pre-finals అనమాట. అండ్ ప్రీ-ఫైనల్స్ లో ఉన్న 300 కిడ్స్ కూడా నా దృష్టిలో విన్నర్సే. ఎందుకంటే కిడ్స్ కి చదువుతో పాటు, వాళ్ళ చదువు ఒత్తిడితో పాటు వాళ్ళకి ఒక రిలీఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రిలీఫ్ కోసమే వాళ్ళు స్పోర్ట్స్ ఎంత అవసరమో దాంతో పాటు ఈ ప్యాజెంట్స్ కూడా అంతే అవసరం. దానివల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, వాళ్ళకి డిసిప్లిన్ పెరుగుతుంది, అలాగే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారుతుంది. అండ్ సెట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు జెన్యూన్ గా, కాన్ఫిడెన్స్ గా మాట్లాడే ఒక ధైర్యం వస్తుంది అనమాట.